హాయ్ అండి. నేను మీ మీనాక్షి. ఈరోజు మనము వడ రెసిపీ చూద్దాము. ఏంది వడ రెసిపీ ఎందుకు? అందరికి తెలిసిన రెసిపీయే గదా! దాంట్లో స్పెషల్ ఏముంది? వడ రెసిపీ అనుకుంటున్నారా? లేదండి. కొన్ని టిప్స్ తోటి వడ రెసిపీ మనం చూద్దాము. కామన్‌గా మనము పొట్టు పప్పు కాకుండా నార్మల్ పప్పు అంటే గుండ్లు తీసుకొని నానేసేసి వడలు చేసేసి మేము అలా చేసాము, ఇలా చేసాము. అయినా కూడా మాకు వడ మెత్తగా రావట్లేదు. కొంచెం సేపు ఆరిపోయిన తర్వాత అది గట్టిగా ఉంటుంది. సో, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఎన్నో వింటుంటాము. కానీ మీకు అటు హెల్త్ వైజు బావుండాలి. ఇటు మనకి టేస్ట్ బావుండాలి. అండ్ నిలవుండాలి. నిలవున్నా కూడా గట్టిగా రాకూడదు వడ అనుకుంటే, హ్యాపీగా మినుములు దొరుకుతాయి గదా! ఆ మినుములు ఒకరోజు ముందు నానేసుకొని రుబ్బుకోండి. లేదు అనుకుంటున్నారా? ఇలా కాదనుకుంటే మీరు మినపప్పు, పొట్టు మినపప్పు ఉంటది కదా! పొట్టు తీయని మినపప్పు అది తీసుకొని వాటితోటి వడ ట్రై చేయండి. దానికి ఇలా గాని గుండు మినపప్పుతో గాని దట్ మీన్స్ హోల్ మినుములతో గాని లేకుంటా పొట్టు మినపప్పుతో గాని మీరు ఎప్పుడైతే వడ చేస్తారో హెల్త్ వైజు చాలా మంచిది. హై ఫైబర్ కంటెంట్ ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు గ్రైండర్‌లో ఏసారా, మిక్సీలో ఏసారా అనేదంత సంబంధం లేకుండా వడ మృదువుగా వస్తుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు హెల్త్ బెనిఫిట్స్ మనం ఎందుకండి గుండ్లు వాడాలి? పొట్టంతా తీసేసి అదంతా ట్రాష్‌లో ఏసేసి హెల్త్ అంతా తీసి ట్రాష్‌లో వేసినట్టే కదా మనము. సో, మనకి టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అదే మన ఛానల్ మెయిన్ ఎయిమ్. సో, అందుకని మనం అదే ఫాలో అవుదాం. ఓకే. దానికోసము నేనైతే మినుములు నానలేదండి. మినుములు ఉన్నాయి కానీ నేనేం చేశానంటే అది నాకు 1 డే పడుతుంది కాబట్టి పొట్టు మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పుతోటి వడ చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది అంత నీళ్ళలో నానేసేయను, తర్వాత పొట్టు కడిగేసాను. ఇది కాదండి కాన్సెప్ట్. సో, ఫస్ట్ మినపప్పు ఈ పొట్టు మినపప్పు నానేసేటప్పుడే మనము 4, 5 టైమ్స్ బాగా రుద్ది, కడిగి ఆ వాటరు మనము తీసేసి తర్వాత వాటర్ పోసి పెట్టుకోవాలండి. కానీ ఈ వాటర్ అంతా ఎందుకు ఎంత వేస్ట్ కదా! వాటర్ చాలా వేస్ట్ అవుతాను కదా! ఏం వేస్ట్ కాదు. చెట్లకు మామూలు వాటర్ పోసే బదులు ఈ వాటర్ పోయండి. ఆర్టిఫిషియల్‌గా అన్ని ఎరువులు కొనుక్కొచ్చి వాటి మొహాన ఏసే బదులు ఈ వాటర్ పోసామనుకోండి హ్యాపీగా నేచురల్‌గా వాటికి ఎరువులేసినట్టే. అండ్ ఒకసారి నానిన తర్వాత కూడా మనకి డైరెక్ట్‌గా అలా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కానీ అంత టూ మచ్ పొట్టున్నప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ లాగుతుంది. అండ్ నీకు ఎక్కువ బాగా డార్క్ కలర్‌లో వస్తది. అలా ఇష్టపడిన వాళ్ళు జస్ట్ 2 వంపులు నీట్‌గా ఎక్కువ పొట్టంతా వంపేయకుండా కడిగేసుకున్నా అంటే 2 వంపులు. ఆ కలర్ పోతుంది డార్క్‌నెస్ అనేది. అండ్ మీకు పొట్టు ఉంటుంది. వడ ఎక్కువ ఆయిల్ తీసుకోదు. ఎట్ ద సేమ్ టైమ్ వడ వచ్చేసేసి మెత్తగా, టేస్టీగా వస్తుందండి. సో, ఇది నేను దాని గురించి ఇంట్రడక్షన్ లాగా చెప్పాను. రెసిపీ అయితే చాలా సింపుల్ అండి. ఇలా నానేసుకున్న మినపప్పుని కడుక్కున్న తర్వాత మిక్సీకేసుకొని చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీకి మనము దాన్ని రుబ్బుకోవాలండి. బాగా మెత్తగా రుబ్బుకొని మెదువడ కావాలంటే అది వేరే కాన్సెప్ట్ అండి. దాంట్లో వేసే ఇంగ్రీడియెంట్స్ కూడా మారిపోతాయి. దీనికి కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే చాలు. అంటే 3 భాగాలు అంటే 60% దాకా చాలు. 75% కూడా అక్కర్లేదు. రుబ్బుకొని జారుగా ఉంది నాకు కొంచెం పిండి. నా మిక్సీలో ప్రాబ్లమ్ అండి అది బ్లెండర్‌లో. కాబట్టి మీరైతే కొంచెం గట్టిగా రుబ్బుకున్నా ఏం గాదు. వడ మటుకు గట్టిగా రాదు. మీరు యూజ్ చేస్తుంది పొట్టు మినపప్పు కాబట్టి. దాంట్లో మంచిగా ఆనియన్స్, అల్లము, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేశానండి. నేనైతే ఈ అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఇవ జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీకేసి కొట్టేసేసుకోవచ్చండి. నేనైతే అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా మిక్సీకేసుకొని కొట్టేసేసి కలిపేసాను. ఆనియన్స్ మటుకు చాప్ చేసేసుకున్నాను. జీలకర్ర డైరెక్ట్‌గా కలిపేసాను. మొత్తము మళ్ళీ అన్నీ కలుపుకొని సాల్టు కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకొని, ఇలా ఆయిల్ వేడి చేసి కొంచెము ఇట్లా చూసుకొని అట్లా మనము కొంచెం ఒక పిండేస్తే అలా స్లోగా పైకి రావాలండి. అది కరెక్ట్ స్టేజ్ అనమాట మనం వడడానికి. వెంటనే వచ్చేసిందనుకోండి టూ మచ్‌గా కాలినట్టు ఆయిలు. అప్పుడు మనకి పైనంతా బ్లాక్‌గా వచ్చేస్తే లోపల ఉడకదు. అందుకని మీరు చూసుకొని కరెక్ట్‌గా కాగినప్పుడు ఇలా వడ వేసుకున్నారంటే దాన్ని మనము రెడ్ కలర్ అంటే లైట్ మనకి ఆ రెడ్ కలర్‌లో మనకు కాలినప్పుడు చాలా బావుంటుంది.
చూడండి ఈ కలర్ రావాలన్నమాట వడకి మనకి. ఇలా వచ్చినప్పుడు వాటిని తిరగవేసేసుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకొని తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి దానికి ఏమీ అవసరం లేదండి. కానీ మీకు కావాలనుకుంటే దాన్ని చట్నీతో గానీ, వైట్ చట్నీ ఆర్ రెడ్ చట్నీ, కొబ్బరి కారంతో నెయ్యి వేసి కానీ ఎట్లైనా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోనే ఏమి ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఓన్లీ సాల్ట్ మట్టుకు వేసుకుని కాల్చుకున్నారంటే మనకి చికెన్ కర్రీతో కానీ వీటితో చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే మనకి నాన్ వెజ్ కర్రీస్ తోటి చాలా బాగుంటుంది మన పండగ ఇప్పుడు వేసుకోవడానికి తినడానికి. సో ఈ రెసిపీ ట్రై చేసేసి మీ కిడ్స్కి ఇవ్వండి. అండ్ పర్టికులర్గా నేనైతే కరివేపాకు మిస్ చేయను ఇలాంటి వాటిలో. పిల్లలకి పెట్టి దేంట్లో అయినా కానీ కరివేపాకు 1, 2 అట్లా వేయనండి నేను. మిక్సీకి వేసి కొట్టి పోసేస్తాను. సో వాళ్ళకి ఓ టీవీలకు అతుక్కుపోయి 1 అవర్ 2 అవర్స్ కాకుండా మనము మన డేస్లో అంటే జస్ట్ 1 జనరేషన్ ముందే కదా. సో పిల్లలప్పుడు ఒక 2 అవర్స్ 3 అవర్స్ టీవీ చూస్తేనే సైట్ వచ్చేస్తుంది అది ఇది అని చెప్పేసి మన పేరెంట్స్ ఆకుకూరలని అవి ఇవి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆకుకూరలు ఎవరైనా ప్రాపర్గా తింటున్నారు? సో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అయితే ఫోను, టీవీను, ఆర్ ట్యాబో ఏదో ఒకటి ఆల్మోస్ట్ 8 అవర్స్ స్పెండ్ చేసే ఈ పిల్లలకి కరివేపాకు రెబ్బలు 1, 2 కాదండి. వీళ్ళంటే వీళ్ళ పక్కన చెట్టు పక్కన కూర్చోబెట్టి ఏకంగా కరివేపాకు చెట్టే తినిపించేసేయాలి. ఆ టైప్‌లో ఇప్పుడు వీళ్ళు టీవీలు చూస్తున్నారు. కాబట్టి మీకు ఏమి హెసిటేట్ చేయొద్దు. ఇలా మిక్సీకేసి కొట్టి పోస్తే టేస్ట్ బావుంటుంది. వాళ్ళు ఏం దాంట్లో నుంచి తీసి పడేయలేరు కాబట్టి హెల్త్ వైస్ కూడా వాళ్ళు ఎంతో హెల్తీగా ఉంటారు. సో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.